ఇక్కడ అఖిల భారత శాంతి సంఘీభావ సమావేశాలు జరగబోతున్నాయి. ఇవాళ ప్రపంచ శాంతి ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద చర్చించాలనుకుంటున్నాం. ముఖ్యంగా అమెరికా ఇజ్రాయెల్కి అండగా నిలబడి పాలస్తీనా మీద దాడులు చేసింది. వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారు. గ్రీన్లాండ్ మాధ్యాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధమని చెప్తున్నారు. అటువంటి దేశంతో భారతదేశ ప్రభుత్వం విదేశాంగ విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ఆ ప్రభుత్వానికి అండగా నిలబడుతోంది దాదాపుగా. కాబట్టి ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ విధానం శాంతి కోసం నిలబడాలి. దానికోసం ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. అట్లనే శాంతి అంటే ఏదో యుద్ధానికి వ్యతిరేకంగా పోట్లాడడమే కాదు, శాంతికి కావాల్సిన భూమికను కూడా మన దేశంలో ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే ప్రజల మధ్య అంతరాలు పెరుగుతాయో, విద్వేషాలు పెరుగుతూ పోతాయో శాంతి అక్కడ ఏర్పడదు. కాబట్టి ఇక్కడ విద్వేషాలని, అంతరాల్ని అంతమొందించడం కోసం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం కూడా మేము పనిచేయబోతున్నాం. ఈ సంవత్సర కాలంలో మా కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి, ముఖ్యంగా ఈ అమెరికా దాడులకు వ్యతిరేకంగా, అట్లానే మన దేశంలో ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, అట్లానే జాతి దురహంకారానికి వ్యతిరేకంగా ఈశాన్య భారతదేశంలోని ప్రజల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. కశ్మీర్ ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఎట్లా ప్రజల్ని ఐక్యంగా నిలబెట్టాలి అనే దాని గురించి చర్చించబోతున్నాం. ప్రభుత్వంలో ఈ విధానం వల్ల ఏమైనా మార్పు జరుగుతుంది సార్? అమెరికా గురించి ఏ విధంగా తీసుకుంటున్నారు? అమెరికాకు అనుకూలమైన విధానాలు తీసుకుంటున్నారు. అది మార్పు ఎట్లా తీసుకొస్తాం అనేది మార్పు ఒక రోజులో వచ్చేది కాదు. అయితే మార్పు ఈ రోజు ప్రారంభించకపోతే రేపు వస్తుందని కూడా నమ్మకం లేదు. అందుకని రేపు మార్పు రావాలంటే ఇవాళ ప్రారంభించాలి. అది ఒకళ్ళతో ప్రారంభమైనా, కొద్ది మందితో ప్రారంభమైనా కానీ మార్పు ఖచ్చితంగా వస్తుంది. మన స్వాతంత్ర పోరాటమే దానికి పెద్ద ఉదాహరణ. మన లోకల్ పాలిటిక్స్ కోసం చిన్న చిన్న విషయాల్లో చిన్న ప్రజల మధ్య భేదాభిప్రాయాలు, మత ఘర్షణలు ఇటువంటివి చెలరేగుతున్నప్పుడు మనకి శాంతి సాధించడం అనేది ఎంతవరకు పాసిబుల్? ఇదే మత ఘర్షణలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే మనకి ఢిల్లీలో కానీ ఇతర అనేక ప్రాంతాల్లో ఉదాహరణలు కూడా ఉన్నాయి. హిందువుల మీద దాడి చేస్తున్న కొద్దిమంది ముస్లింలని నుంచి కాపాడడం కోసం హిందువుల్ని ముస్లిం కుటుంబాలు రక్షించాయి. అట్లానే ముస్లింల మీద దాడి చేస్తున్న హిందూ మూకల నుంచి కాపాడడానికి హిందూ కుటుంబాలు రక్షించినాయి. ఈ ఘటనలు భారతదేశంలో అనేక చోట్ల కనబడుతున్నాయి. మనకి కొన్ని చోట్ల కొద్దిమంది చేస్తున్న ఘటనల వలన ప్రజలందరూ కూడా ఈ మత ప్రాతిపదికన ఒకళ్ళకి వ్యతిరేకంగా మారిపోయారనే భ్రమలు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రజల్లో మూఢ విశ్వాసాన్ని పెంచడం కోసం, మత వైషమ్యాలను పెంచడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ప్రజలు సెక్యులర్ భావాలు కలిగి ఉన్నారు. ఒకళ్ళని ప్రేమించుకుంటున్నారు. ఈ సమ్మక్క సారక్క జాతర జరిగింది మొన్న మధ్య. ఆ సమ్మక్క సారక్క జాతర మత సామరస్యానికి కూడా ఒక ప్రధానమైన ఉదాహరణ. షిరిడి సాయిబాబా ఉన్నాడు, మత సామరస్యానికి ఆయన ఒక ఉదాహరణ. కాబట్టి ఇటువంటి ఉదాహరణలు భారతదేశంలో కొక్కోళ్ళు. వాటిని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచిస్తుంది. మనకి భారతదేశం ఎప్పుడు కూడా శాంతి భద్రతల గురించే ఎక్కువ పెద్దపీట వేస్తూ ఉంటుంది. మన పురాతన కాలం నుంచి అదే వస్తుంది సార్. కానీ మధ్యలో ఈ చిచ్చు పెట్టి గొడవలు పెట్టి అసలు మనుషులే గొడవలు పడుతున్నారు. ఈ మత సామరస్యం లేదు అన్నట్టు వాళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసేవారిని ఎటు విధంగా కఠినంగా శిక్షించాలి? ఇప్పుడు భారతదేశంలో చట్టాలకేమీ కొదవలేదు. ఆ చట్టాలని అమలు చేసేవాడి దగ్గరే సమస్యల్లా. ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్రంలో. ఆ ప్రభుత్వం 1991లో 1947 ముందు ఏ రకంగా మత గుడులు ఇవన్నీ ఉన్నాయో అట్లానే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటాం. దాన్ని అమలు చేస్తే చాలా గొడవలను ఆపచ్చు. దాన్ని అమలు చేయడానికి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకని ఒకటి చట్టాలని మరింత కఠినంగా తయారు చేయడం ఒక భాగం అయితే, చట్టాలని అమలు చేయడం రెండో భాగం. వీటన్నిటిని అమలు చేసే పద్ధతుల్లో ప్రజల్ని చైతన్యవంతం అత్యంత ముఖ్యమైన భాగం. ఈ మూడు చేస్తే కనుక ఖచ్చితంగా ఇటువంటి ఘర్షణలు వీటన్నిటి నివారించవచ్చు. థ్యాంక్ యూ సార్.